హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా ఈజీగా, టేస్టీగా అండ్ ఫాస్ట్గా, క్విక్గా అయిపోయే ఏదైనా ఒక మంచి స్వీట్ రెసిపీ ఉందంటే అదేనండి రవ్వ కేసరి. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కానీ బాండీ కానీ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మంచిగా కొన్ని బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని వేసి తర్వాత కొన్ని కిస్మిస్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి వాటిని. అవి ఫ్రై అయ్యాక దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వనే సూజీ రవ్వ అంటారు, లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారనమాట. సో ఈ రవ్వని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటూ ఉండాలి. 10 to 12 మినిట్స్ పడుతుందన్నమాట. మనం ఈ విధంగా గెంటెతో తిప్పుకుంటూ ఉండాలి. మనకి రవ్వ ఎంత చక్కగా మనం వేయిస్తామో మన కేసరి అనేది అంత చక్కగా ఉంటుంది. మనం తినేటప్పుడు మెల్టింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పక్కన స్టవ్ మీద వెలిగించి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్ళు తీసుకొని అవి రెడీగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ మనకు మంచిగా వేగాక ఆ వాటర్ని ఇందులో వేసి కొంచెం కలర్ వస్తుందని కొంచెం పసుపు యాడ్ చేశాను. మీకు ఇష్టం లేదనుకుంటే వదిలేయచ్చు, కొంచెం ఎల్లోయిష్గా ఉంటుందని నేను యాడ్ చేశాను అనమాట. సో ఇది బాగా కలుపుకోవాలి. రవ్వ మనకి చక్కగా ఉడికిపోతుంది. ఈ రవ్వ చూసారా ఎంత మంచిగా ఇప్పుడు చక్కగా నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయి ఉడికిపోయింది కదా. సో రవ్వ ఇలా ఉడికాక ఈ స్టేజ్లోనే ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి. అది కొంచెం స్కిప్ అయిందనమాట. ఈ స్టేజ్లో రవ్వ ఉన్నప్పుడు ఇలా ఉడికిపోయి ఇట్లా బబుల్స్ వస్తుంది కదా, ఇట్లా వచ్చినప్పుడు ఒక గ్లాస్ పంచదారని కూడా వేసుకొని చక్కగా తిప్పేసుకోవాలి. మనకి ఈ వేడికి పంచదార అనేది చాలా చక్కగా కరిగిపోయింది అనమాట ఇందులో. సో దీన్ని బాగా పంచదార అంతా కలిసేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇది చక్కగా మనకి మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాజు, బాదం, కిస్మిస్ వీటిని కూడా వేసి కలుపుకొని అండ్ కొంచెం 3 ఇలాచీలు దంచి అది కూడా వేసుకొని చూసారు కదా. రవ్వ అట్లా ఉన్నప్పుడు ఒక్క నిమిషం వేసి తిప్పేశాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ రవ్వ కేసరి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.